ఏం పరేషాన్ ఇది ఊర్ల పెళ్లికి కుక్కలాడకూడదు అన్నట్టు మేమేదో ఇంత మంచి ప్రజలకందరికీ రేషన్ కార్డులో దిక్కు అదో దిక్కు ఇదో దిక్కు మేము చేస్తాంటే వీళ్ళు అడవుడు చేసేది లేదు పీకేది లేదు కానీ అడవుడు ఎక్కువ చేస్తాను వీళ్ళు. మీ అందరూ మాకు బయట ఎవరో సాక్ష్యాలు సబూతులు అవసరం లేదు. మీ అందరి సమక్షంలోనే జరిగిన వాస్తవాలను మేము ముందుంచడానికి మరోసారి మీరు ఎందుకంటే ఇవి అన్ని ఎట్లాగూ డిమానిటేషన్లో చెల్లని రూపాయలు ఎగిరిపోయిన రూపాయలు ఇవి వీటితోటి మీరు పని లేదు. కానీ మరి వాస్తవాలను అంబేద్కర్ గారు చెప్పినప్పుడు ఎప్పుడు లైవ్లో ఉంచకపోతే అబద్ధాలు నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరోసారి మేము ఉంచడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వదిలిపెట్టిన తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఉద్యమాల పేరిట శవాల మీద పిల్లలు ఎరుకుని అధికారానికి వచ్చిన తర్వాత మనం ఎన్నో ఎవరి పాలైన తెలంగాణ అనే దాని మీద కూడా ఎన్నో రోజులున్నాయి. వాటన్నిటిని తీసుకొచ్చి మేము ముందు డిస్ప్లే చేయడానికి ఏర్పాటు చేసిన వాస్తవానికి అవి కొన్ని సిస్టంలో లాక్ అయ్యి దాంట్లోకి వెళ్ళి ఓపెన్ అవ్వట్లేదు. మీ అందరికీ దాంట్లో కూడా మీరు అందరు చాలా మంది ఉన్న వాళ్ళలో 90% పాల్గొని ఉన్నారు. అలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా హనుమకొండ జిల్లాకు ఎవరో ఇక్కడ మంత్రి అంటే ఎవరు ఉండే చూడు సారే గారు అని వ్యంగ్యంగా ఎగతాళి చేసినట్టు తెలంగాణ ఉద్యమానికి బాటగట్టి అప్పుడు పార్టీలో సొంతం ఉన్న వరంగల్లో మీటింగ్ పెట్టినప్పుడు తెలంగాణ దానికి సారథ్యం వహించింది సారన్న ఆ రోజులల్లో. అలాంటి వాడికి తెలంగాణ ఉద్యమకారుని పేరే తెలియనట్టు వ్యంగ్యంగా మాట్లాడిన రోజులు మర్చిపోలే. అప్పుడు కొండ సురేఖ గారిని ఇక్కడ వినయ్ భాస్కర్ గారిని గెలిపియండి, సొంత డబ్బులతోటి రాష్ట్ర ఖజానాతోటి అండర్ గ్రౌండ్ తీసుకొస్తాన్న వ్యక్తులు వీళ్ళు మర్చిపోలే. ఇంకా ఇక్కడ ప్రతిదీ కూడా ఎన్నో వాగ్దానాలు చేసిపోయారు. అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. త్వరలో మళ్ళీ మీ అందరూ కూడా ప్రతి మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు నేను సిస్టమ్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి పంపిస్తా తప్పకుండా. ఎన్నో వాగ్దానాలు చేసిపోయి ఇక్కడ కూర్చొని కళ్ళు రాయి ఇది చేద్దాం డబుల్ బెడ్రూమ్ కాళ్ళు ఎక్కడ చేతులు ఎక్కడ ఇవన్నీ చెప్పిపోయిన అన్నీ మర్చిపోలే కదా. 10 ఏళ్ళల్లా మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిందా? ఏది కొద్ది గొప్ప చేసి దాన్ని కూడా ముక్కలు చేసే కేజీ టు పీజీ లేదు, 3 ఎకరాలు లేదు, ఇట్లా చెప్పుడు బతిక చాలా ఉన్నాయి వీళ్ళవి. ఇవేమి చేయకపోగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే క్లియర్గా మహిళలకు ఫ్రీ అని చెప్తే బస్సులు 500 రూపాయల సిలిండర్కి ఫ్రీ ఇవ్వబడుతుంది, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వబడుతుంది. ఇవన్నీ 6 పథకాలలో లేవా? ఇవి ఇన్ని ఉండగా కూడా సంవత్సర కాలం ఇప్పుడు మళ్ళా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో, మేము గ్రామ సభలు పెట్టినాం, గ్రామ సభలో కొత్త వాళ్ళని అప్లై చేసుకోమని ఇదేమన్నా చెప్పినామా? మేము ఎక్కడైనా ఇన్ని గ్రామ సభల్లో పాల్గొన్నాం కదా. అందులో అప్పుడు లేని వాళ్ళు ఎవరైనా అరకపరక 1 or 2 మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ అప్లై చేసుకోండి అని అవకాశం కల్పిస్తానికి ఇస్తే దాన్ని వ్యంగ్యంగా రెచ్చగొట్టుకుంటూ ప్రజలని మళ్ళీ అప్లై చేయాలి, ఎన్నిసార్లు అప్లై చేయాలి? ఓనంటాడు డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఇన్ని సర్వే చేసి అయిపోయింది కదా, మళ్ళీ ఏంటిది? మేము క్లుప్తంగా క్లియర్గా చెప్పడం జరిగింది. అయిన లిస్టులని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి లిస్టు తయారు చేసి సర్వే అయిపోయాక లిస్టు ముందు పెడుతున్నాం, డిస్ప్లే చేస్తున్నాం, చెక్ చేసుకోండి. రాని వాళ్ళు ఉంటే ఎందుకు రాలేదు, ఏమన్నా ఎక్కువ తక్కువ ఆస్తులుండో లేకపోతే ట్యాక్స్ ఎక్కువ తక్కువ కట్టి ఉండో లేకపోతే అర్హత లేకుంటుండో అప్లై చేసుకొని వాళ్ళని పట్టుకొని రాలేదు అని చెప్పి రాదాంతం చేస్తారో వాళ్ళు. ఇలాంటి మంచి సందర్భం ఇది. ఎన్నో ఏళ్ళ తర్వాత మీ ముఖాలకు ఎన్నడూ ఒక ఆయన మాట్లాడుతుండల్లా ఓ చెల్లని రూపాయి ఏమంటాడు, 40 లక్షలు ఇచ్చిండట రేషన్ కార్డులు, మొత్తం కలిపి 40,000 ఇవ్వలే, నువ్వు 0.5% ఇవ్వలే.
ఎన్నిసార్లు పెడతారు? ఇప్పుడు పెడతారు. ఎలక్షన్లు వస్తాయి కాబట్టి కేవలం వీటి ముందు పెడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఏదో కనీసం 26వ తారీఖు నాడు రేషన్ కార్డు రిలీజ్ చేస్తున్నాం మేము. అది కూడా సోయి లేదు, ఇంగిత జ్ఞానం లేదు. మీరు అలా పాల్గొంటే కదా మీకు తెలిసేది. ఎంతసేపు ఏది మంచి పని చేస్తే దాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం అనే ఆలోచన తప్ప మీకు వేరే ఆలోచన ఏమైనా ఉన్నదా? మీరు చేసేదాన్ని ఎట్లా సమర్థించారు? మళ్ళీ కూడా చెప్తున్నా, మీ జీవితంలో మీరు సమర్థించారు అస్సలే. సంవత్సర కాలంలో ఇన్ని మంచి పనులు చేసుకుంటూ వస్తుంటే ఎన్నడూ లేదు కదా. రేపు తెల్లారితే నియోజకవర్గానికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. రేపు తెల్లారితే 26వ తారీఖు 26 జనవరి అని చెప్పి 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం కాబట్టి చేస్తున్నామని కూడా గతంలో చెప్పినాం. ఇక మన ఇక్కడ పెద్ద మనిషి మాట్లాడతాడు ఒక ఆయన, కట్టేసి కొట్టమన్నాడు, కట్టేయమన్నాడు, ఉరికేయమన్నాడు అని. నేను మీ అందరి సమక్షంలో కదా ప్రెస్ మీట్లో మాట్లాడింది మొన్న అశోకాల. ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అర్హులకు లబ్ధి పొందటానికి అందరు వచ్చిండ్రు, వాళ్ళందరూ ఇది చేసుకోండి. టీఆర్ఎస్ వాళ్ళు ఈ ఎదవలు అని కూడా చెప్పిన, రెచ్చగొడతారు, వాళ్ళ ప్రలోభాలకు ఇది కాకండి. వాళ్ళు ఎట్లా ఉయ్యలే, మీ ముఖాలకు జీవితంలో అనుకోకుండా వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఒక్క ఇల్లు ఇచ్చిండ్రా, ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండ్రా, ఒక్క పెన్షన్ ఇచ్చిండ్రా? జవాబుదారితనం లేదు. కానీ ప్రెస్ మీట్ పెట్టి 4 రోజులైతే తెలుస్తుంది, ఎలక్షన్ల కోసమే పెట్టిండ్రు. అరే రాజకీయంలో ఎన్నో వ్యూహాలు ఉంటాయి, మేము ఇచ్చినమా లేదా దాని గురించి మాట్లాడుకుంటా ఇంకేదో మాట్లాడుకుంటూ అసలు మేము గతంలో అసెంబ్లీ అయిపోయాక పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా గట్టిగా మాట్లాడినరు. ఏడికి పోయింది మీ పరిస్థితి? డిపాజిట్లు రాక 3rd ప్లేస్కు పోయినరు. మీకు ఇంకా కూడా బుద్ధి రాకపోతే ఎట్లా? నిన్ననో మొన్ననే ఎక్కడో దొరికిన పాత నోట్లట, ఏది డిమానిటేషన్ కంటే ముందు మెడ్రాసులో ఇక్కడ దొరికిన కుప్పలు కట్టలని చూపించిన టీవీలల్లో. ఇది అండకెళ్ళి తప్పించుకొచ్చిన బ్యాచే ఉన్నట్టున్నది నాకు చూడబోతే. ఇది అండకెళ్ళే ఉన్నది. ఎట్లాగో మిమ్మల్ని 3rd ప్లేస్కు పోయినారు. రేపో మాపో మీకు ఏ దుకాణం బంద్ అయింది, మీకు ఏది లేదు అనేది అర్థమైంది. మేము కూడా బతుకున్నాం, మేము కూడా ఏదో పాలకపక్షం మీద ఏదో విమర్శ చేయాలి, అట్లయితే మేము బతుకున్నట్టు ప్రజలు గమనిస్తారు అనుకుంటున్నారేమో. మళ్ళీ కూడా అదే మాట మాట్లాడతాడు ఇవాళ పొద్దుగాల, మేము తయారు చేసి దానికి రంగులేసిండట అని. అసలు మీకు ఏమైనా ఆలోచన కానీ, అభివృద్ధి మీద కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ, ఇంకా కూడా ప్రజలు మిమ్మల్ని తన్ని పక్క కూర్చోబెడితే కూడా బుద్ధి రాకపోతే, ఇవాళ మేము గ్రామ సభలు పెట్టినాం. 4 రోజులుగా పెట్టింది. 4 రోజులలో ఇది తిరిగిండ్రా అంటారు. ఎన్ని తిరిగిండ్రు చెప్పండి అని మాట్లాడతాను పెద్ద మనిషి, మాజీ ఎమ్మెల్యే. 26 డివిజన్లలో 20 డివిజన్లు తిరిగినాం. ఒక్కొక్కరు ఎమ్మెల్యేలో పట్టుకొని తిరుగుతాను. ఎక్కడన్నా ఒక్క చిన్న ఏదైనా దొరికితే కోడిగుడి మీద ఈకలు వీకినట్టు వీక్తారు దాన్ని పట్టుకొని. మేము 90 చేసి 150 కూడా చెప్పుకోలే గొప్పలు. మీరు 10 చేయలేదు, 100 చెప్పుకొని తిరుగుతారు దేశం మీద పడి. మేము ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తాను. ఇవాళ కూర్చున్నాము అల్లిబాబా డజన్ ముఠాకు. మేము తీసుకొచ్చిన సంవత్సర కాలంలో నిధులెన్ని, మీ 10 ఏళ్లలో తెచ్చిన ఎన్ని, ఓపెన్ ఛాలెంజ్గా అసలు వాస్తవానికి హన్మకొండ చౌరస్తాలో పెడదాం అనుకున్నాం ఈ ప్రెస్ మీట్ మేము అందరం. ఎందుకంటే ఎదవలకు ఇట్లనే బుద్ధి వస్తుందేమో అని చెప్పి. ప్రజల అభిప్రాయం ముందే మాట్లాడితే తెలిసిపోద్ది కదా బాగుందా లేదా అనేది. అది వదిలిపెట్టి ఎంతసేపు గదే ఆ కబ్జా పెట్టిన డెన్ ఉన్నది కదా, దొంగల ముఠాకు డెన్ను, ఆ దలాల్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది ఢిల్లీలో. ఈ దలాల్ స్ట్రీట్ దగ్గర ఆ దుకాణంలో పెట్టుకోవటం, వాళ్ళు ఏదో బాంబేలో ఉన్నది. ఇది నిజంగా కూడా దాని పేరు దలాల్ స్ట్రీట్ అనే పెట్టాలి. దీనికి నామకరణం చేద్దాం ఒకటి. అందులో కూర్చోవటం, మంచిగా తినటం, మాట్లాడటం, అబద్ధాలకు మాట్లాడటానికి నిలయంగా పెట్టుకున్నారు దాన్ని. నిజాలు మాట్లాడరు అందులో. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ప్రజలని ఇంకా తప్పుదో పట్టియాలి, ఇంకా చేయాలి. ఇక మీరు అందరూ మర్చిపోయినరు. ఆడ కూర్చొని మాట్లాడిన మాటలు ఎలక్షన్ల 4 రోజుల ముందు వచ్చి ఎన్ని ప్రామిసులు చేసిపోయారు మీకే.
అంతకుముందు ఏం చేసిండు 10 ఏళ్ళల్లా? మేము తీసుకుపోయి మేము చేసుకోగలిగిన అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కానీ ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలి ఏం చేయాలని దాని మీద కానీ మీరేం చేసిండ్రు? మేము ఈ 26వ తారీఖు నాడు 2 BHK కూడా ఇవ్వాలనుకున్నాం. 2 BHK కూడా మేము ఈ ఇందిరమ్మది కంప్లీట్ అయినాక 26వ తారీఖు నుంచి వారం 10 రోజులలో డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తుంటే అందరినీ ఎగేసి, ఎందుకంటే డబ్బులు మొత్తం ఒక్కొక్క ఆడ ఉన్నాయి, ఇక్కడ 600 2,000 మంది దగ్గర డబ్బులు చెప్పారు. 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు వాళ్ళు మీద పడి అంతారని చెప్పి వాళ్ళందరినీ ఎగేస్తారు ఇక్కడికి. ఇలా చూడండి మాస్టర్ ప్లాన్లో కూడా ఒక్కొక్క మాస్టర్ ప్లాన్ వెంబడి మాజీ ఎమ్మెల్యేల ల్యాండ్లు ఎన్ని ఉన్నాయి? మొన్న వాళ్ళు అడుగుతాను ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి, సార్ అందరికీ ఇండ్లు ఇవ్వాలి సార్ అన్నారు. మరి మీ 10 ఏళ్ళు ఏం చేసిండ్రా అంటే, సార్ ఇక అవన్నీ ఎందుకు కానీ ఖాళీ జాగాలు ఉన్న వాటి కాడ మాకేమైనా ఇవ్వండి సార్, ఇండ్లు లేని వాళ్ళకు ఖాళీ జాగాలు ఇచ్చి ఇండ్లు ఇవ్వండి సార్ అంటాను. ఇంకా ఖాళీ జాగాలు ఎక్కడ మీరు ఇచ్చారా నాయన మీరు అని చెప్పిన, అది కూడా అడిగిన. ఇంకేడ మిగిలినాయి ఖాళీ జాగాలు మీకు? ఆఖరికి మొన్న మాస్టర్ ప్లాన్లో చూస్తే మాకేమి లేవు, మాపడి బియ్యం లేవని చెప్తాడు మన వినయ్ భాస్కర్ గారు. ఇల్లు లేదు నాకు, మాపడి బియ్యం లేవు, ఏమనంటే భద్రకాల మారు కొట్టంటాడు. మాస్టర్ ప్లాన్లో చూడండి వాళ్ళ కుటుంబాల పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయో పైడిపల్లి దగ్గర. ఇది వాస్తవాలు కాదా అంటే ప్రజల విలువ నిద్ర. ఈ యొక్క ప్రజాపాలనలో మీరు చూస్తున్నారు, ప్రజలు అనూహ్యమైన స్పందనతో వచ్చి ఎవరైతే మిస్ అయిన, ఎవరైతే ఆ రోజు గత ప్రజాపాలనలో ఎవరన్నా ఊర్లలో లేని వాళ్ళు, లేకుంటే ఎక్కడన్నా వెళ్ళిన వారు, లేక కొన్ని తప్పిదాల వల్ల వాళ్ళ పేర్లు రాని వాళ్ళని అన్నిని కూడా సరి చేసుకుంటూ ఈ యొక్క ప్రజాపాలన ముందుకు పోతుంది. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అది జీర్ణించుకోలేక, మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కూడా నేను మడికొండ గ్రామ ప్రజాపాలన పాల్గొంటే, అన్న మాకు గత ప్రభుత్వం అంటే మేము ఉన్నాం చేయలేకపోయినాం, ఇప్పుడన్నా పాపం ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వండి అని ఆ ప్రజానాయకులే వచ్చి, బీఆర్ఎస్ నాయకులే వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే చూడండి మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం అంటే, పారదర్శకంగా. మా కార్యకర్తలు అయితే చాలా అన్హ్యాపీగా ఉన్నారు. అన్న అన్నీ మళ్ళీ బీఆర్ఎస్ నాయకుల పేర్లు వస్తున్నాయి ఇండ్లలో, రేషన్ కార్డులో, ఈవెన్ ఈజీసీ వర్క్ ఇంద్రమ్మ పనులకు పోయే దాంట్లో కూడా అనేది అంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. మేము ఎవరికి ఇస్తున్నాం ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా. ఎవరైతే అర్హులైన వారందరికీ కూడా, అందరికీ కూడా ఇస్తుంటే దాని మీద డాక్టర్ టి రాజయ్య, మరి ఆయన వ్యవసాయం చేసిండో లేదో నాకు తెలియదు, మరి వారు కూడా కామెంట్ చేస్తున్నారు. నారు పోసుకుంటా తిరిగి ఇంత స్వచ్ఛంగా అందరు కూడా వచ్చి ఎలాంటి అవతకలు లేకుండా ఈ యొక్క రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కోసం అన్నీ కూడా లిస్టు తీసుకొని ఆ గ్రామ పంచాయతీలో పెట్టి మీరు చూసుకోండి. అక్కడ లిస్ట్ ఇస్తున్నాం చూసుకోండి. ఇందులో ఏమైనా మీరు మిస్ అయినరా, ఇంకెవరైనా అర్హులు ఉన్నవారు అప్లై చేసుకోండి అని కూడా ఇంత స్పష్టంగా చెప్తున్నా కూడా ఇంకా వీళ్ళకి అర్థమవుతలేదు. ప్రజలు మిమ్మల్ని తరిమిండ్రు. ఒక ఆయననేమో AK-47 పట్టుకొని తిరుగుతాను అంటున్నారు. AK-47 అది ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసి, ఇప్పుడు వీళ్ళకు రాష్ట్ర పోలీస్ మీద KTRకు నమ్మకం లేదట. తర్వాత ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అనే ఒక మాజీ ఎమ్మెల్యేకి కూడా పోలీసుల మీద నమ్మకం లేదట. అరే గత 10 ఏళ్లలో ఉన్న పోలీస్ అదే పోలీస్ కదా. మీరు చేసిన పోలీసులు ఏం చేసిన అడ్డు పెట్టుకొని పాపం ఈరోజు వాళ్ళందరూ జైల్లో మగ్గుతున్నారు. మీరు చేసిన నిర్వాహకం, మీరు చేసిన దురహంకారమైన పాలనలో పాపం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మీకోసం బలి అయిండ్రు. ఆ ఫ్యామిలీస్ అన్నీ ఆ శాపం తాకుతుంది తప్పనిసరిగా. కేసీఆర్ కుటుంబానికి, KTR కుటుంబానికి తప్పనిసరిగా ఆ యొక్క పోలీస్ ఫ్యామిలీల ఏడుపు తప్పనిసరిగా మీకు తాకుతుంది. మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని చేసిన ప్రజాపాలన ఎట్లుంది? మేము స్వేచ్ఛగా ఇచ్చినాం అందరికీ, స్వేచ్ఛగా. పోలీస్ వాళ్ళని కూడా ఎవరిని ఏమనద్దండి, సిస్టమేటిక్గా కూర్చోబెట్టి మాట్లాడి జస్ట్ ఫర్ వాళ్ళు ఇంటర్నల్ సెక్యూరిటీగా చూస్తున్నారు తప్ప ఎవరు కూడా పోలీసుల వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూడాలని, వారిని సక్రమంగా ఒకరి మీద ఒకరు పడి పెద్ద మనుషులు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం పెడుతున్నాం తప్ప ఎవరిని కూడా పోలీసుల ద్వారా మేము ఎవరిని రెచ్చగొడతలేము, ఎవరిని అరెస్ట్ చేస్తలేము, లేకుంటే లాఠీ చార్జ్ చేయమంటలేము. ఇంత స్వచ్ఛంగా, ఇంత స్వచ్ఛందంగా కనపడుతున్నారు. మీడియా మిత్రులు కూడా గమనిస్తున్నారు. ప్రతి అడుగు మా యొక్క
మేము ఇప్పటికీ నేను 10-15 గ్రామ ప్రజాపాలన అటెండ్ అయినా ఎక్కడ పోయినా కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రైతు రుణమాఫీ రానోళ్ళకు కూడా మొన్న కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి లాస్ట్ ఆయన దావోస్ పోక ముందు పోయి అన్న పెగడపల్లి సొసైటీలో రైతులకు రాలేదంటే దాన్ని మళ్ళీ మొత్తం పరీక్షించి అక్కడ ఒక అధికారి చేసిన తప్పిదానికి అతన్ని సస్పెండ్ చేసిండ్రు. ఆ రైతులకు కూడా 11 కోట్లు మొన్న టోకెన్ నెంబర్ వచ్చింది. ఇంత మేము రైతుల కోసం ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, జాబ్ కార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రేషన్ కార్డు కోసం అయితే పాపం అల్లాడిపోయినారు. 10 ఏళ్ళు రేషన్ కార్డులు లేక ఇండ్లు లేక ఎదురు చూసిన ప్రజలు ఈరోజు చాలా వాళ్ళ కళ్ళల్లో ఆనందం. రేపు మేము 26వ తారీఖు రోజు కొన్ని గ్రామాలను కొన్ని మండలాలను ప్రతి గ్రామంలో కొన్ని శాంపిల్గా తీసుకొని మీ అందరికి కూడా మీ సమక్షంలో ఇవ్వబోతున్నాం. అవి చూడండి ఎవరికి వచ్చినాయి, నిరుపేదలకు వస్తున్నాయా, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలకు వస్తున్నాయా, లేకుంటే మా బంధువులకు వస్తున్నాయా, లేకుంటే ఇంకేమన్నా మేము మా ఏమంటారు మాకు షాడో ఎమ్మెల్యేస్ వాళ్ళకి ఇస్తున్నామో చూడండి. ఇట్లా ఈ విధంగా పుకారాలు లేపి మా యొక్క ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తున్నారు. మేము స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఈరోజు తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ పాలన వచ్చినాక తెలంగాణలో ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట మీద నిలబడి పనిచేస్తున్నాం. మేమందరం ఎమ్మెల్యేలు కూడా సమిష్టిగా పనిచేస్తూ మీరు చూసిండ్రు ఆల్రెడీ మన ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ మొదలైంది. ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ అయింది. నిన్న మడికొండలు కూడా మాకు ఈ యొక్క ఏదైతే డంపింగ్ యార్డ్ వల్ల మేము అందరం నష్టపోతున్నామంటే కూడా దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నిండు సభలో మాట ఇచ్చిండ్రు. దాన్ని వేరే ప్రాంతానికి తరలించేదానికి ఒక టెక్నికల్ టీంను కూడా పంపించిండ్రు. దానిపైన సర్వే అవుతుంది. దాన్ని అక్కడి డంపింగ్ యార్డ్ని అక్కడి తీసి ఒక ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే విధంగా కొత్త టెక్నాలజీతోని ఈ డంపింగ్ యార్డ్ని కూడా షిఫ్ట్ చేయబోతున్నామని చెప్తున్నాము. అయినా కూడా వీళ్ళకు కనువిప్పు అవుతలేదు. ఎంతసేపు ఈ రాబోయే ఎలక్షన్ల కోసం ఇప్పుడు మేము గ్రామ సభలు పెట్టినామని ఒక అబద్ధ ప్రచారం అసత్య ప్రచారం చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా వాళ్ళ యొక్క యాక్షన్లు ఓవర్ యాక్షన్లు. అక్కడ ఒక పక్కకు కౌశిక్ రెడ్డి అని ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు. వారి చేసే దురాగతాలు చూడండి ఏ విధంగా ఉన్నాయి. మేము ఇంత అందరికీ కూడా అందుబాటులో ఉంటూ 24/7 అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క పని చేసుకుంటూ వస్తున్నాం. ఎంతసేపు రైతులను మోసం చేస్తున్నామని, రైతులకు ఇచ్చే రుణమాఫీ ఇస్తలేమని అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆ కళ్ళల్లో ఆనందం చూడండి. వారికి బోనస్ పడ్డాక ఒక్కొక్క రైతులు రైతు భరోసా కంటే ఈ యొక్క వడ్లకు ఇచ్చేది కరెక్ట్ ఇవ్వండి బోనస్ అని కూడా రైతులు కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి గ్రామాలకు రాండి మాతోనే. ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వారి కోసం మేము పనిచేస్తున్నాం. కొన్ని టెక్నికల్ వల్ల బ్యాంకులో కేవైసీ సరిగా లేకుండా ఆధార్ కార్డు నెంబర్ తప్పుండి బ్యాంకుకు సరైన వారు దాన్ని రెన్యువల్ చేసుకోక కొంతమంది రైతులు పాపం తెలియక చేసుకున్న వాటికి అవి తప్పిదాల వల్ల రాకపోయినందుకు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం తప్పనిసరిగా రైతు పక్షపాతి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతును కాపాడుకునే ప్రభుత్వం. పాపం ఆ రైతు మొన్న చనిపోయింది ఆదిలాబాద్లో. మాకు చాలా వారి పట్ల సానుభూతి ఉంది. దానిపైన విచారణ చేపట్టారు. తప్పనిసరిగా దానిపైన ఏం జరగాలో అది ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైతులను కాపాడుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత కరెంట్ ఇచ్చినాం, దాన్ని కూడా మీరు వక్రీకరిస్తున్నారు. రండి మీరు తండాలకు రండి నాతోని. వర్ధనపేట గ్రామంలో అన్ని తండాలకు పోయి ఏ గ్రామాలలో వారు 200 ఉచిత కరెంటు పొందుతుందా లేదా, ఇది మరి ఇంద్రమ్మ పథకంలో ఉందా లేదా మీరే చెప్పాలి. మోసమైన పథకాలు ఇచ్చినామని కామెంట్ చేస్తున్నారు. మోసమైనవి కాదు, అన్నీ కూడా ఒక్కొక్కటి. ఈ యొక్క రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నష్టాలను ఆ కష్టాలను అన్నీ ఒక్కొక్కటి అధిగమించుకుంటూ ప్రతి నెల జీతం ఇవ్వలేని దుర్గమైన పరిస్థితిలో ఇప్పుడు నెల జీతం ఫస్ట్కి ఇచ్చేటట్టు ప్రతి ఒక్కరికి అన్నీ చేసుకుంటూ వస్తున్నాయి. గొప్పగా చేస్తున్న సేవ చేస్తున్నాం. మేము తప్పనిసరిగా ప్రజలలో ఉంటాం. ఇది ఏదో ఎలక్షన్ కోసం కాదు చేసేది. తప్పనిసరిగా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు అర్హులు ఉన్నవారు, అలాగే రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రతి అయిన అర్హులైన వారికి ఇచ్చేదానికి రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. దీనిపైన ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఒక మీటింగ్ పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఇంకా వచ్చే రోజులలో తప్పనిసరిగా మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ జై హింద్.
ప్రజల కోసమని ప్రజల మధ్యలో పోయి ప్రజలకు అంటే ఆ సమయంలో ఎవరైనా పొరపాటున అక్కడ లేకపోతే వాళ్ళని కూడా నిరాశపరచొద్దు, లేని వాళ్ళందరికీ కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని ఇవాళ పెడితే ఈ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే మీతో ఎవ్వరు రాని పరిస్థితిలో అక్కడో ఇక్కడో ఎక్కడైనా ఒక కాడ ఏదైనా జరిగితే దాన్ని చిలువలు పలువలుగా చేసి పేపర్లలో పెట్టి వాట్సాప్లలో పెట్టించి ఇవాళ అది కూడా కాకుండా మీరందరూ కూర్చొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏమి చేయడం లేదు, ప్రజలకు చేయడం లేదని చెప్తున్నారు. ఎవరు నమ్ముతారయ్యా ఈ మాట? ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సొంతగా వాళ్ళ అభివృద్ధి కోసం ఏమైనా చేసుకున్నారా? గతంలో ఆ దాఖలాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? మరి మీరు చేసుకున్న ఏందో మమ్మల్ని చూపెట్టమంటారా? మీరు ఎలా ఉన్నాలో ఎలా ఎదిగారో చూపెట్టమంటే మేము ఇక్కడ చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి పనులు చేశారని మీరు చూపెట్టే ధైర్యం ఉంటే మీరు చూపెట్టండి. కానీ ఇవాళ రైతు భరోసా ఇవ్వడం బాగలేదు. రైతు భరోసా మేము 15,000 ఇస్తానన్నమాట నిజమే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకునేది లేదు. కానీ మీరు ముబ్బడిగా చేసిన అప్పులను ఈ రాష్ట్రంలో ఉన్న అహతలాకుతలను చేసి పూర్తిగా దీన్ని దోచుకొని పోతే దాన్ని సరిచేయడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో మేము 12,000 ఇప్పుడు ఇవ్వగలిగినాం. ఇంకొకటి కూడా చెప్తాను నేను, ఇవాళ రైతులకు ఎంఎస్పి కాకుండా బోనస్ 500 ఇస్తున్నాం. అంతకన్నా ఎక్కువ కావడం లేదా? లెక్కలు రావా? మీ దాంట్లో కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కూడా చదువుకున్న వాళ్ళు లేరా? ఒక ఎకరానికి 25 క్వింటాలు పండుతాయి, 30 పండుతాయి. కానీ మేము 25 క్వింటాలే పండుతాయి అని చెప్తున్నాం. ఎందుకంటే ఎంత అవుతుంది? 500 చొప్పున క్వింటాల్కి 500 చొప్పున వేస్తే ఎన్ని వేలు అవుతాయి? 12,000 అవుతాయి. మీరు ఇచ్చింది ఎంత, మేము ఇచ్చింది ఎంత? ఆ లెక్కలు ఏం తెలియదా మీకు? లెక్కలు తెలియకుండానే మాట్లాడతారా మీరు? లెక్కలు తెలుసుకోండి మొదలు. ప్రజల మనసులో ఎలా ఉండాలి, ప్రజలకు మనం ఏం పని చేయాలనేది మీరు మొదలు అందరూ కూడి మాట్లాడుకొని గతంలో చేసిన పొరపాట్లన్నిటి కూడా లెంపలేసుకొని ప్రజల దగ్గర ఏమైనా పోవడానికి ప్రయత్నం చేస్తే ఏమైనా బాగుంటుంది. కానీ ఆ ప్రయత్నాలు కూడా ఇప్పుడు ఏం ఫలించవు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది రాజేందర్ రెడ్డి, అక్కడ ఉన్నది నాగరాజు, మరి ఇంకెక్కడున్నా కూడా ఎవరైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు పనిచేసే వాళ్ళే ఉన్నారు. అయ్యా సంవత్సరానికి 300 కోట్లు ఇస్తానని చెప్పిన పెద్ద ఆయన ఎన్ని కోట్లు ఇచ్చిండయ్యా ఈ వరంగల్ పట్టణానికి? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా? అరే అక్కడ సారయ్య ఉన్నాడు, ఇక్కడ స్వర్ణమ్మ నిల్చున్నది, ఇక్కడ మా వినయ్ భాస్కర్ ఉన్నాడు, అక్కడ సురేఖమ్మ ఉన్నది. వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని గెలిపిస్తే నేను 3 నెలల కుర్చీ వేసుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీస్తాను. ఎన్ని సంవత్సరాలైంది? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మర్చిపోయాడు. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేమే తీసుకువచ్చినాం, మేమే చేపడతాం. ఆ పని కూడా మేమే పూర్తిగా కంప్లీట్ చేస్తాం. వేలాది కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వము అవసరం ఉన్న వాటికి తీసుకొస్తే మీరు అభినందించాలి మమ్మల్ని. ఏం చేయని చేతగాని వాళ్ళలాగా మేము ఇన్ని రోజులు ఉన్నాం. అయ్యా మీతో కలిసి ఏమైనా ఉండేది ఉంటే మేము కూడా ప్రజల మధ్యకు వస్తాం అని చెంపలేసుకొని రండి, మేము ఒప్పుకుంటాం. మాది చాలా పెద్ద మనసు, ఎవరు వచ్చినా ఆహ్వానం పలుకుతాం. కాంగ్రెస్ పార్టీలో మంచి చేయడానికి మాతో వస్తే సహకరిస్తాం. కానీ ఏదో మేము చేసిన పనులన్నిటికీ కూడా చెడు అని చూపెడితే మాత్రం ఊరుకునేది లేదని మరొకసారి తెలియజేస్తూ, చాలా మాట్లాడారు. చాలా కాలం నుంచి కూడా వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే 2 ఎకరాలు, ఇంకొక ఆయన అంటాడు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా లేదా అంటే ఏంటి అర్థం? నువ్వు రైతు భరోసా అనేదాన్ని పూర్తిగా చదువుకున్నావా? ఎలా ఇస్తారు రైతు కూలీలను? అదేంటి ఇందిరమ్మ భరోసా, రైతు కూలీలు ఎలా ఇస్తారు? అసలు ఎకరా ఏమి లేని వాళ్ళకే, భూమి లేని వాళ్ళకే రైతు కూలీలుగా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మరి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు మీరు ఇస్తలేరు అని ఆ పెద్ద ఆయన మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఏదో చేసి జిమ్మిక్కు చేసి మేము మాట్లాడదాం అనుకుంటే మాత్రం ఏది కూడా చెల్లదు. మీ చెల్లని మా రాజేందర్ చెప్తున్నాడు, చిల్లర రూపాయలన్నీ కూడా పక్కకు కూర్చోమని. మేము కూడా ప్రజలే చెప్పిండ్రు. మరి ఈ ప్రజాపాలనలు మీరు తప్పకుండా అర్థం చేసుకొని పూర్తిగా సహకరించాలి, అభినందించాలి తప్ప
మీరు ఇంకొక మాట మాట్లాడితే బాగుండదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక మాట చెప్పదలుచుకున్నాం. రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ గత ప్రభుత్వం వారికి ఇవ్వాల్సినటువంటి స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఏది ఇవ్వకపోవడం, దానివల్ల రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల్లో చాలా చోట్ల కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉండే. దాన్ని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకి స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఇవ్వడం, దాంట్లో ప్రధానంగా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి 173 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టే తెలుసుకోవాలి ఏ విధంగా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో. వచ్చిన వెంటనే ఇక్కడ సమీక్ష పెట్టి వరంగల్ నగరాన్ని, ఇక్కడ గతంలో ఎన్నో ఏళ్ల నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి అందరి కళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రకటించడమే కాదు, డిపిఆర్ని కూడా రెడీ చేసుకొని ఈరోజు రెడీ చేసుకోబోతున్నాము. 3 ఇప్పటికి మొదలైంది, ఇంకో నెల 2 నెలల్లో దాన్ని పూర్తి కూడా చేసుకోబోతున్నాం టెండర్ పిలిచి. అంటే ఏదో నోటి మాటగా చెప్పలేదు ముఖ్యమంత్రి గారు, దాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తి స్థాయిలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాటినన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏ విధంగా చేయాలన్నది సంపూర్ణమైన రిపోర్ట్ తోటి దాని టెండర్ని కూడా డిపిఆర్ ప్రిపేర్ చేసుకొని టెండర్ని కూడా పిలుచుకోబోతున్నాం. దాని బడ్జెట్లో కూడా దానికి అమౌంట్ కేటాయిస్తున్నారు. నిన్న కూడా యూనియన్ మినిస్టర్ గారిని కలిసి అక్కడ కూడా నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో కూడా వారి నుంచి కూడా కోరడం జరిగిందంటే వరంగల్ నగరం గురించి వాళ్ళు ఆలోచిస్తున్న విధానం, అభివృద్ధిని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏదో చేస్తాము గతంలో లేని దాన్ని ఇప్పుడు వాళ్ళు మా ఉనికిని చాటుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రజలందరూ కూడా వాళ్ళు రేషన్ కార్డ్స్ ఏదైతే ఉన్నదో రేషన్ కార్డ్స్ కోసం రావడం జరిగింది. రేషన్ కార్డ్స్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా మిస్ అయిన వాళ్ళ కోసం ఇది నిరంతర ప్రక్రియ అని మాత్రమే మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా చెప్పడం జరిగింది. ఒక్కటి ఆలోచించుకోవాలి, ప్రజలకి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. ప్రజల గురించి ఆలోచించాలి కానీ ప్రజలను పక్కదారిన పట్టి ఏదో నెగిటివ్ మాట్లాడాలనే విధానాన్ని వాళ్ళు మానుకోవాలని తెలియజేసుకుంటారు.